కేసీఆర్ ఎలా ఉన్నారు అంటూ ప్రధాని మోడీ క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. ఎవరిని? ఆయన కలిసినటువంటి ఎంపీలట. ఎవరెవరిలో చూద్దాం ఒకసారి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమనండి, ఇవన్నీ నేను ప్రత్యేకంగా చెప్పానని ఆయనకు చెప్పండి. తనతో కలిసినటువంటి బీఆర్ఎస్ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు అంటూ చూస్తా ఉన్నాం. సో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరా తీశారు. కేసీఆర్ ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమనండి, ఇవన్నీ నేను ప్రత్యేకంగా చెప్పమన్నానని చెప్పండి అని తనను కలిసినటువంటి బీఆర్ఎస్ ఎంపీలకు మోడీ చెప్పారు. సో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు శుక్రవారం పార్లమెంట్లో ప్రధానమంత్రిని ఆయన కార్యాలయంలో కలిశారు. సిరిసిల్ల వరకు నిర్మిస్తున్నటువంటి నేషనల్ హైవే 365Bను వేములవాడ మీదుగా కోరుట్ల వరకు విస్తరించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ అంశాన్ని ఇప్పటికే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని మోడీకి గుర్తు చేశారు. ఈ రహదారిని విస్తరించేందుకు కేంద్ర మంత్రి అధికారికంగా మాట ఇచ్చిన విషయాన్ని వివరించారు. ఈ రహదారిని విస్తరించడం వల్ల ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధి అవుతుందని, ధవళేశ్వరం బ్రిడ్జ్ మాదిరిగా మిడ్ మానేరుపై రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేసి వేములవాడ మీదుగా కోరుట్లలో NH63ని కలిపేలా విస్తరించాలని కోరారు. కరీంనగర్ పట్టణాన్ని సిద్దిపేట మీదుగా హైదరాబాద్తో నేరుగా అనుసంధానించే మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టులో భాగంగా వంతెన పనుల విషయంలోనూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సో ఈ సందర్భంగా ప్రధాని మోడీ కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎంపీలు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఇటీవల తెలంగాణ బీజేపీ ఎంపీలకు క్లాస్ పీకిన నరేంద్ర మోడీ ప్రత్యేకంగా కేసీఆర్ గురించి అడగడం, తన మాటగా కేసీఆర్ చెప్పాలని సూచించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే 100% బీజేపీ బీఆర్ఎస్ పొత్తు దిశగా పోతా ఉంది. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు దిశగా రేపు భవిష్యత్తులో జరిగేటువంటి అన్ని ఎలక్షన్స్ కూడా పొత్తు పోస్ట్ అలయన్స్ కావచ్చు, ప్రీ అలయన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో మరి చూద్దాం ఈ పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయో చూడాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.